హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు మీకు చేప శన, అదే కొంచెం చోట్ల గుడ్లు అని కూడా అంటారండి, చేప గుడ్లు. వాటితో మీకు మసాలా వేసి ఇగురు పెట్టే విధానం చూపిస్తానండి. ఎలా పెట్టుకోవాలి ఏంటో చూసేద్దాం. ఇప్పుడు చేపలు గుడ్లు చేపల్లోనే వేసుకోకుండా సపరేట్గా కూడా ఇలా వండుకుని ఉత్తుకూర అయినా తినేయచ్చు, రైస్లోకైనా చాలా బాగుంటుంది అన్నమాట. ముందుగా గ్యాస్ మీద కొంచెం వాటర్ పెట్టుకుని ఒక గిన్నెలో గ్యాస్ వెలిగించుకుని హైలో ఉంచుకుందాం గ్యాస్. ఆ వాటర్లో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. సరే, ఎప్పుడైనా సరే మనం ఫ్రై పెట్టుకున్నా కూర వండుకున్నా సరే ముందు వాటర్ పోసుకుని అది కొంచెం మరగబెట్టుకుని వాటర్ సన అందులో వేసుకుని ఉడకబెట్టుకున్నాం అనుకోండి, నీచు స్మెల్ అనేది రాదన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారా, వాటర్ బాగా మరిగిపోయినాయి కదా. ఇప్పుడు అందులో మనము చేప సన ఇందులో వేసేసుకుందాం. వేసుకుని హైలోనే ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారా, అది 5 నిమిషాలకి ఎలా ఉడికిపోయిందో అలాగే ఉంటుంది సేమ్. అస్సలు విడవన్నా విడవదు కానీ గట్టిగా అవుతుంది అన్నమాట అండి ఉడికి. నీచు స్మెల్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని వాటర్ అంతా వంచేసుకుని ఆ శన పక్కకు పెట్టుకుని దాన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం. పెద్ద ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకుని అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయండి దీనిలో. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకుందాం. ఉల్లిపాయలు ఎగిపోయినాయి కదా, గోల్డ్ కలర్ వచ్చినాయి చూసారా. ఇప్పుడు అందులో 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకుందాం. పచ్చి వాసన పోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న శన మీకు ఎంత చిన్న ముక్కలు అయితే అవసరమో అంతంత చిన్న పీసుల కింద కోసుకోండి. నేనైతే ఓ మాదిరిగా కోసుకున్నాను. ఒకసారి ఉల్లిపాయ ముక్కల్లో కలిసేటట్టు కలిపేసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, కొంచెం మగ్గిపోయినాయి కదా ముక్కలు. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఒకసారి ఇవన్నీ కలిపేసుకుందాం. మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఒక 7 నిమిషాలు మూత పెట్టుకుందాం. అప్పటికి మగ్గిపోతుంది, వాటర్ ఏమీ పోయిన అవసరం లేదు. మూత తీసి చూద్దాం ఒకసారి. చూసారా ఎలా వేగిపోయిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది మామూలు కూర అయినా సరే తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. మనం ముందు ఉడకబెట్టుకున్నాం కాబట్టి నీచు స్మెల్ అనేది రాదు అసలు. పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలిపేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుని చూపిస్తాను మీకు. శన మసాలా ఇగురు చూసారు ఎంత బాగుందో. నచ్చిందా మీకు? నిమ్మకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.